టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వటంలో విఫలమైందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవలంబిస్తున్న విధానాలు కీలక పథకాలను అస్తవ్యస్తం చేశాయని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించే పథకం కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. గోరుముద్ద అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మెనూని సవరించి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించిన సంక్షేమ పథకం. గోరుముద్ద పథకాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 జనవరి 21న 974 కోట్ల బడ్జెట్తో ప్రారంభించారన్నారు. 2021 మే నాటికి ప్రభుత్వం మొత్తం 1600 కోట్లు ఖర్చు చేయడంతో 45,854 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారని, పాఠశాల విద్యాశాఖ జగనన్న గోరుముద్ద పథకం పనితీరును పర్యవేక్షించడానికి, అంచనా వేయటానికి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు. అలాగే మొబైల్ యాప్ను కూడా ప్రారంభించిందన్నారు. 1 నుంచి 10వ తరగతి పిల్లలకు దాదాపు 38 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించామన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, ఐఎఫ్ఏపి ప్యానెల్స్, విద్యార్థులకు ట్యాబులు కూడా పంపిణీ చేశామన్నారు. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు పురుగుల అన్నం పెడుతుండటంతో ఆ భోజనం చేయలేక విద్యార్థులు అల్లాడిపోతున్నారని, సగం మంది ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోరుముద్ద పథకం పేరు మార్చి డొక్కా సీతమ్మ పేరు పెట్టి ప్రభుత్వం నాణ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏజెన్సీలను మార్చి ఏకంగా 40,000 మంది సహాయకులను తొలగించింది అన్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కోసం కేంద్రం 60% వాటా భరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్వహణపై చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదని ఆరోపించారు.